శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 15వ తేదీ 2వ నెల 2025 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం. తదియ తిథి రాత్రి 10:28 వరకు, తదుపరి చవితి. ఉత్తరా నక్షత్రం రాత్రి 12:38 వరకు, తదుపరి హస్తా నక్షత్రం. సుకర్మయోగం ఉదయం 7:02 వరకు, తదుపరి ధృతియోగం. వణిజకరణం ఉదయం 9:41 వరకు, తదుపరి విష్టికరణం. అమృత ఘడియలు సాయంత్రం 4:48 నుండి 6:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:40 నుండి 8:12 వరకు. ఈనాటి శేషవర్జ్యం ఉదయం 8:06 వరకు. ఈ వర్జ్యం సూర్యోదయానికి ముందు 6:21 ప్రారంభం అవుతుంది. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి మనం చూచినట్లయితే, ఈనాడు వారం శనివారం, తిథి తదియ తిథి. ఈ శనివారానికి అధిష్టానం శనైశ్చరుడు. శనైశ్చరుడికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రపారాయణ చేయటం, అట్లాగే ముఖ్యంగా శని బాధతో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి రాసులలో మకర, కుంభ, మీన రాసుల వాళ్లకు ఏలినాటి శని, అట్లాగే వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని, కర్కాటక రాశికి అష్టమ శని ఉన్నది కనుక దీని యొక్క కొంత ప్రభావం సింహరాశి మీద కూడా సప్తమ శని కాబట్టి ఉంటుంది. ఈ రాసుల వాళ్ళు ఈనాడు నవగ్రహ ప్రదక్షిణ చేయటం, ముఖ్యంగా శనైశ్చరుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం చాలా విశేషం. అట్లు అవకాశం లేనటువంటి వాళ్ళు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అని ఈ శనైశ్చరుడికి సంబంధించినటువంటి ఈ శ్లోకాన్ని 19 సార్లు పారాయణ చేసినట్లయితే ఈ శనివారం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. శనైశ్చరుడి యొక్క కృపకు కూడా పాత్రుడు అవుతారు. అట్లాగే శని బాధ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రతి శనివారం కూడా అవకాశం ఉంటే, అంటే ముఖ్యంగా త్రయోదశి నాడు ఈ పరిహారం చెప్తారు, కానీ ప్రతి శనివారం నాడు కూడా ఇతోధికంగా తిలలు దానం చేయటం, అట్లాగే నల్ల వస్త్రంలో తిలలు ఏర్పాటు చేసి నువ్వుల నూనెలో తడిపినటువంటి రీతిలో నువ్వుల నూనెతో దీపారాధన కనుక దీన్ని తిలదీపం అంటారు. ముఖ్యంగా దక్షిణాదిలో ఈ సంప్రదాయం మనకు ఎక్కువ కనబడుతూ ఉంటుంది. అట్లాగే ఉప్పు మీద దీపాన్ని పెట్టినా కూడా శనైశ్చరుడి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. ఇత్యాదులన్నీ ఈ శనివారం నాడు ఆచరించడం వల్ల శనైశ్చరుడి యొక్క కృపకు అందరూ పాత్రులవి శని బాధ నుండి అందరూ కూడా విముక్తులై సమస్త శుభాలను పొందగలుగుతారు. ఈ శనివారం నాడు శనైశ్చరుడి యొక్క దివ్యకృప, శనివారం నాడు మనందరి పూజలు అందుకుండేటటువంటి శ్రీయఃపతి శ్రీనివాసుడు కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వరుడి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని శ్రీనివాస నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం కలిసి వస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం లాభకరంగా ఉంటుందో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్యాల నిర్విఘ్న పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి ఉండబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ తృతీయ అంటే తదియ శనివారం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడున్నాడు, మిథునంలో కుజుడు వక్రీకరించున్నాడు, సింహంలో చంద్రుడు, కన్యలో కేతువు, కుంభంలో రవి బుధ శనుడుంటే మీనంలో శుక్ర రాహువులున్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ఎంత జాగ్రత్త తీసుకున్నప్పటికీ కూడా కొద్దిగా పొరపాట్లు జరిగే అవకాశం ఉండొచ్చు.
బంధుమిత్రుల రాకపోకలు కొద్దిగా ఇబ్బందిని కలిగించేవిగా అనిపించవచ్చు. రుణం దాదాపుగా మంజూరు అయిపోయింది అని అనుకున్నది చిట్ట చివరి క్షణంలో వాయిదా పడవచ్చు. కొందరు ఇతరులైనటువంటి వారి ఈర్ష్య ద్వేషాల కారణంగా చిన్నమైనటువంటి ఇబ్బందులు వస్తూ అనుకున్నటువంటి పనిని సకాలంలో ముగించలేకపోవచ్చు. సక్రమంగా కూడా ఆ పని ముగింపు దాదాపుగా ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా మేషరాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠించినట్లయితే, పొంగలిని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంతటి గట్టి దృఢ సంకల్పాన్ని చేసుకున్నప్పటికీ కూడా ఏదో చిన్నదైనటువంటి లోటు పాట్లు జరిగే అవకాశం ఉంది. పై అధికారుల ప్రవర్తన చిత్రంగా అనిపించవచ్చు. క్రింద ఉండేటటువంటి ఉద్యోగులు వేరు విధమైనటువంటి ఆలోచనలతో ఉండి ఉండొచ్చు. ప్రతి వారి విషయంలోనూ కూడా తగినటువంటి జాగ్రత్తని పాటిస్తూ మాట్లాడడం చాలా అవసరం. మాట్లాడే ప్రతి మాట కూడా వక్రీకరించి తీసుకునేటటువంటి విధానం ఉంటుంది కాబట్టి ఆలోచించి ఆచితూచి మాట్లాడడం అత్యవసరం కావచ్చు. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శని స్తోత్రాన్ని పఠిస్తూ నల్ల గొడుగుని దానంగా సమర్పించినట్లయితే తప్పక వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి మాట వక్రీకరింపబడే ఉండొచ్చు పై అధికారులది. ఎంత సర్దుకుపోదామని అనిపించినప్పటికీ కూడా పై అధికారుల ప్రవర్తన చిత్రంగా ఉండే కారణంగా ఒక మాట క్రింది ఉద్యోగులు జారే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండి తీరాలి. మౌనంగా ఉందామని ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా రెచ్చగొట్టబడే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరింత జాగ్రత్తగా వ్యవహరించవలసిన రోజు ఇది. ఆర్థికమైనటువంటి వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ముందుకు ముందే సరైనటువంటి అంచనా ప్రణాళిక వేసుకోవడం అవసరం. వచ్చేటటువంటి బంధువులు, మిత్రులు, ఆప్తులు, శ్రేయోభిలాషులు ఎంత ధైర్యం చెప్పినప్పటికీ కూడా అంతటి ధైర్యం కలిగి ఉండేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా మిథున రాశి వారు శని స్తోత్రాన్ని పఠిస్తూ నల్లనైనటువంటి వస్త్రాలని దానం చేసినట్లయితే ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఆర్థికమైనటువంటి లాభం కూడా సంసిద్ధం అవుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కోపం అధికంగా ఉంటుంది. అసహన భావం విశేషంగా కలిగి ఉంటుంది. ఎంత సర్దుకుపోదామన్నప్పటికీ కూడా రెచ్చగొట్టబడేటువంటి కారణంగా నోటి తొందర, దుడుకుతనం ఉండొచ్చు. ముఖ్యంగా అప్పు చేయాలనేటువంటి ఆలోచన తప్పనిసరి కావచ్చు. కుటుంబంలో కూడా అన్యోన్య భావన ఉండే విధానం గోచరించడం లేదు. అప్పు గురించినటువంటి ప్రత్యేకమైన ప్రణాళిక ఒకటి లేకుండా రుణాన్ని చేసేటటువంటి కారణంగా తెచ్చినటువంటి రుణం వేరు విధంగా ఖర్చు అయ్యే అవకాశం మరింతగా గోచరిస్తుంది. కాబట్టి మొగమాటం లేకుండా రుణాన్ని చేయడం అనేదాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. వీలైనంత వరకు తీసుకోకుండా ఉండేలా పొదుపు పద్ధతిలో పరిస్థితిని దాటడం చాలా ఉత్తమం. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు శనిగ్రహానికి 19 మార్లు ప్రదక్షిణని చేస్తూ గింజల పత్తిని దానంగా చేసినట్లయితే తప్పక విదేశీయానంతో పాటు ఆర్థికమైన వసతి కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుభకార్యానికి అవకాశం ఉంది. బంధుమిత్రుల రాక పోకలకి అవకాశం ఉంది.
స్థిరమైనటువంటి ఆస్తులు ఏమాత్రము సమకూరే అవకాశం లేనే లేదు. రుణాలు ఇచ్చినటువంటి వారి నుంచి ఒత్తిడి ఏమాత్రము ఉండే అవకాశం కనిపించడం లేదు. ప్రతి విషయము కూడా అనుకూలంగానే ఉంటూ ఉంటుంది. ఏ విధమైనటువంటి మాట లేనటువంటి విధంగా శత్రువులతో వ్యవహరించగలుగుతారు. అసూయాపరులైనటువంటి వారిని వాక్ చాతుర్యంతో తమ తోవలోనికి తెచ్చుకోగలుగుతారు. ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం ద్వారా ఆర్థికమైనటువంటి సంపదని బాగా చేసుకోగలుగుతారు. సకాల నిద్ర భోజన విధానాన్ని పాటించగలుగుతారు. శారీరకమైనటువంటి తాత్కాలిక అనారోగ్యాన్ని పరీక్షింపజేసుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది ఈరోజు ఈ రాశి వారికి. శనివారం సందర్భంగా సింహరాశి వారు శని శ్లోకాన్ని 19 మార్లు పఠిస్తూ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక రుణం పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభం కలిగే అవకాశం కూడా ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుభకార్యం జరుగుతూ ఉండేటువంటి కారణంగా అంచనాను మించి వ్యయం చేసే అవకాశం ఉండొచ్చు. సకాల నిద్ర భోజనాల్ని చక్కగా పాటిస్తారు. అయితే అంతకు ముందే ఉన్నటువంటి తాత్కాలిక అనారోగ్యం కొద్దిగా పెరిగే అవకాశం ఉన్న కారణంగా సంపూర్ణ వైద్య పరీక్షలను నిర్వహింపజేసుకోవడం అవసరం. ఎవరికి వారు అనే పద్ధతి కాకుండా సామూహికమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునే కారణంగా కుటుంబంలో ఏ విధమైన ఇబ్బంది పొడచూపనే చూపదు. ముఖ్యంగా అనుకున్నటువంటి వారితో సయోధ్యాభావం మరింతగా ఉంటుంది. అప్పచెల్లెళ్ళు అన్నదమ్ములు ఏక అభిప్రాయ సాధన కలిగి ఉన్నటువంటి కారణంగా మరొకరు వీరిలోనికి ప్రవేశించే అవకాశం ఉండదు. కట్టవలసినటువంటి అన్ని పన్నుల్ని అలాగే తీర్చవలసిన అన్ని బాకీల్ని కూడా తీర్చివేసినటువంటి కారణంగా చెప్పుకోదగ్గ దురదృష్టకర సంఘటనలు ఏమాత్రము ఏ ఒక్కటి కూడా కలిగే అవకాశమే లేనే లేదు. శనివారం సందర్భంగా కన్యారాశి వారు శని స్తోత్రాన్ని పఠిస్తూ ఇనుప వస్తువుని ఉపయోగపడేదాన్ని దానంగా కానీ సమర్పించినట్లయితే గృహ లాభానికి అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి ఖర్చు హెచ్చయ్యే అవకాశం ఉంది. తొందరగా దుడుకుతనంతో మాట్లాడే అవకాశం ఉంది. దూరభార ప్రయాణాలని చేయడం తప్పనిసరి కావచ్చు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగేటువంటి కారణంగా మానసికంగా అంత స్వస్థతతో ఉండే అవకాశం ఉండకపోవచ్చు. బలవంతాన రుణాన్ని బంధుమిత్రుల్లో ఎవరో ఒకరికి ఒత్తిడి మీద ఇయ్యవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. అనిష్టంగా రుణాన్ని ఇయ్యవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. ముఖ్యంగా తాతతండ్రుల నుంచి వచ్చేటటువంటి స్థలాన్ని కానీ ఇంటిని కానీ అమ్మాలనేటటువంటి ఆలోచన రావచ్చు దురదృష్టకరంగా. అయితే అది మాత్రం అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా తులారాశి వారు నృసింహస్వామిని సన్నజాతులతో పూజించి గోధుమ రవ్వ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయం లభించడమే కాకుండా ఆర్థిక సిద్ధి కూడా కలిగే అవకాశం ఉంది. వాయువేదిక ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం పెరిగేటటువంటి కారణంగా తగిన వైద్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. అంతకుముందు నుండి మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవాలని వారికి తెలిసినా వారు ఆ విషయంలో ఔదాసీన్యాన్ని అంటే ఉదాసీనతని ప్రదర్శించిన కారణంగా మరొక రూపాయి హెచ్చుగా అయ్యేటటువంటి అవకాశం ఉంది వైద్య పరీక్షలు చేయించుకోవడానికి. ఆర్థికంగా బలంగా ఉంటారు. శారీరకంగా బలహీనంగా ఉండొచ్చు. మానసికంగా అంత దృఢత్వం కలిగి ఉండకపోవచ్చు.
కొత్తగా పెట్టినటువంటి వ్యాపారం మంచి లాభసాటిగా ఉంటూ ఉంటుంది. అయితే ఆ వ్యాపార భాగస్వాములైనటువంటి వారు మోసం చేసే అభిప్రాయంతో ఏమాత్రం ఉండకపోవడం చెప్పుకోదగ్గ విశేషం. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని ఎర్రని మందారాలతో పూజించినట్లయితే, అంతేకాక గారెల నైవేద్యంగా సమర్పించినట్లయితే సంపూర్ణమైన పదవీ లాభం కలిగే అవకాశం ఉంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటకు మాట వెంటనే విడిచే అవకాశం ఉండొచ్చు. అది ఎదుటివారికి గుచ్చుకునేటటువంటి కారణంగా అక్కడున్న వాతావరణం మాత్రం కొత్తగా మారిపోవచ్చు. వేడెక్కే అవకాశం కూడా ఉండొచ్చు. మాటని అదుపు చేసుకుని మాట్లాడడం ఎంతైనా అవసరం. తాము సంపాదించినటువంటి సొమ్ముతో తాము మాత్రమే ఇంటిని కొనుక్కోవాలని, లేదా ఏదైనా స్థిరమైన ఆస్తిని కొనుక్కోవాలని గట్టి పట్టుదలతో ఉంటారు. అదే వాదానికి కారణం కావచ్చు. సంతానం విషయంలో విశేషమైనటువంటి ఖర్చుని వ్యర్థంగా చేస్తూ ఉండే విధానం కుటుంబంలో ఏ ఒక్కరికి నచ్చకపోవచ్చు. దురదృష్టకరంగా చేస్తున్నటువంటి ఉద్యోగ స్థలాన్ని మార్చుకోవాలనే ఆలోచనకి కూడా వచ్చే అవకాశం ఉంది. అది చేయడం ఏమాత్రం సరైన అంశం కాకపోవచ్చు. శనివారం సందర్భంగా ధనురాశి వారు శ్రీహరిని చామంతులతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే చేస్తున్న ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. నివృత్తి దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలిస్తే అదృష్టయోగం బాగా ఉంటుంది. ఎవరితోనూ విరోధించే ఆలోచన ఉండకపోవచ్చు. అందరినీ కలుపుకుపోయేటటువంటి తనం విశేషంగా గోచరిస్తూ ఉంటుంది. వ్యాపారంలో ఏ విధమైన నష్టం వచ్చే అవకాశం లేనే లేదు. కుటుంబంలో సంతానం ఇంకా విద్యార్థి దశలో ఉన్నట్టయితే వారి ప్రతిభ పాటవారిని ప్రదర్శించుకునే అవకాశం విశేషంగా లభిస్తుంది. సంగీతం, నృత్యం, అలాగే చిత్రలేఖనం, క్రీడలు ఈ అన్నిటిలో కూడా విశేష ప్రావీణ్యాన్ని సంపాదించి ఉన్నటువంటి వారికి మంచి కీర్తి ప్రతిష్టలు లభించే అవకాశం గోచరిస్తుంది. ఎవరితోనూ వాద వివాదాలు చేయకూడదనే స్థిరమైనటువంటి నిర్ణయంతో ఉంటారు. సంతానం అంతా కూడా ఏకాభిప్రాయ సాధనతో ఉండే కారణంగా ఆనందంగా గడుస్తుంది రోజంతా. శనివారం సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవ స్వామిని కనకాంబరాలతో పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తొందరపాటుతనం తగ్గుతుంది. అంతేకాక శుభవార్తను వ్యాపారంలో వినే అవకాశం కూడా ఉంటుంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. తాము ఒకప్పుడు చెప్పినటువంటి మాటకి కట్టుబడి ఉండేటటువంటి ఓ ప్రత్యేకమైన నియమం కారణంగా ఎవరితోనూ వాద వివాదాలు చెయ్యరు. అనుకున్నటువంటి ప్రణాళిక కంటే మించి ఏ ఒక్క పైస కూడా ఖర్చు చేయడానికి ఇష్టపడరు. ఎవరితోనైనా మాట్లాడే సందర్భంలో ఆచితూచి మాత్రమే మాట్లాడతారు. కుటుంబ సభ్యులతో ఏ విధంగా ఉంటారో అదే తీరు ప్రవర్తన ఇతరులతో ఏమాత్రమూ లేకుండా కుటుంబ సభ్యులతో హృదయపూర్వకంగా మాట్లాడతారు. మిగిలిన వారితో లౌక్య దృష్టితో ఉంటారు. న్యాయస్థానంలో చిన్నదైనటువంటి సమస్య ఇంకా ఏ విధంగానూ అపరిష్కృతంగా ఉన్నటువంటి కారణంగా దాంట్లో అనుకూలమైన తీర్పు లభిస్తుందనే దృఢ విశ్వాసంతో ఉంటారు. ఆర్థికమైనటువంటి ఖర్చుని పెంపుదల చేసుకోవడం ఏమాత్రం ఇష్టం ఉండదు. ఎవరితోనూ వాద వివాదాలని చేసుకొని పెట్టుకోరు. శనివారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహాగణాధిపతిని బిల్వ దళాలతో అర్చించి ఉండ్రాళ్ళని నైవేద్యంగా సమర్పించినట్లయితే మనశ్శాంతి కలగడంతో పాటు ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
మానసికంగా చంచలంగా ఉంటారు, శారీరకంగా మధ్యమ ఆరోగ్యంతో ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు విశేషంగా ఉండకపోవచ్చు. రుణాన్ని చేయవలసిన అవసరం మాత్రం ఏమాత్రమూ కలగకపోవచ్చు. తల్లిదండ్రుల సంపూర్ణమైనటువంటి సూచనలు సలహాల్లో నడుస్తూ ఉండేటటువంటి కారణంగా నైతికమైనటువంటి ఆ ధైర్యం వీరికి లభిస్తుంది. న్యాయస్థానంలో ఉన్నటువంటి అభియోగాన్ని పూర్తిగా ధర్మబద్ధంగా ఎదుర్కోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇతరులకి కూడా సహాయాన్ని చేసేటువంటి కారణంగా సంపూర్ణమైన చేదోడు వాదోడు సమీపమైనటువంటి వారందరి నుండి కూడా వీరికి లభిస్తూ ఉంటుంది. మానసికంగా దిగుదల కానీ నిరుత్సాహం కానీ ఉండే అవకాశం ఏమాత్రం లేదు. శనివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్దమందారాలతో అర్చించి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఏ విధమైన ఇబ్బంది లేకుండా పై పదవి వేతన ఆధిక్యంతో సిద్ధించే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శనివారం అయినటువంటి సందర్భంగా శనైశ్వరుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ఆ శని భగవానుడిని వేడుకుంటూ స్వస్తి. నమస్కారం. నిత్య జీవితంలో మనం ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ఆటంకాలు రాకుండా ఉండటానికి, కార్యసిద్ధిని పొందటానికి, అనుకున్న పనుల్లో అఖండ విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఆటంకాలు లేకుండా ఉండటానికి, కార్యసిద్ధిని పొందటానికి ప్రతి ఒక్కరూ కూడా సర్వరక్షా కంకణాన్ని ధరించాలి. ఈ సర్వరక్షా కంకణం అనేది చాలా సులభంగా ఎవరైనా సరే ధరించవచ్చు. సర్వరక్షా కంకణం ఎలా ధరించాలంటే పౌర్ణమి రోజు 2 గరిక రెబ్బలు తీసుకోవాలి. దాంతోపాటుగా కుంకుమ కలిపినటువంటి అక్షింతలు కొన్ని తీసుకోవాలి. అలాగే ఒక రాగి నాణెం తీసుకోవాలి. ఈ మూడింటిని కూడా ఒక తెలుపు రంగు వస్త్రంలో ఉంచి మూటగట్టి దాన్ని ఒక రక్షలాగా కుడి చేతికి ధరించాలి. ముఖ్యమైనటువంటి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఈ ప్రత్యేకమైనటువంటి రక్షను ధరించి వెళ్ళినట్లయితే కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రాచీన కాలంలో రాజులందరూ కూడా యుద్ధ నిమిత్తమై వెళ్ళేటప్పుడు, విజయాలు సాధించేటప్పుడు ఈ సర్వరక్షా కంకణాన్ని ధరించాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి చాలా సులభమైనటువంటి విధి విధానం. 2 సన్నటి గరిక రెబ్బలు, కుంకుమ కలిపినటువంటి అక్షింతలు, ఒక రాగి నాణెము, ఈ మూడింటిని కూడా ఒక తెలుపు రంగు వస్త్రంలో మూటగట్టి దాన్ని ఒక రక్షలాగా కుడి చేతికి ధరించి కార్యనిమిత్తమై వెళ్ళాలి. అలా చేసినట్లయితే అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే ఒక్కొక్కసారి తిథి బాలేనప్పుడు, నక్షత్రం బాలేనప్పుడు, తారాబలం లేనప్పుడు, లేకపోతే దుర్ముహూర్తం ఉన్నప్పుడు, వర్జ్యం ఉన్నప్పుడు, రాహుకాలం ఉన్నప్పుడు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మనం కార్యనిమిత్తమై వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. అటువంటప్పుడు దుర్ముహూర్తం ఉన్నా, వర్జ్యం ఉన్నా, రాహుకాలం ఉన్నా, తిథి బాలేకపోయినా, వారం బాలేకపోయినా, తారాబలం లేకపోయినా మనం వెళ్ళినటువంటి పనిలో అఖండ విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే మన దగ్గర ఒక వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై వెళ్ళాలి. అలాగే గొడుగు దానమిచ్చి వెళ్ళినట్లయితే అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే కార్యసిద్ధి తరచూ లభించాలంటే బుధవారం పూట ఉత్తర దిక్కుకు తిరిగి జామ పళ్ళు దానమిస్తూ ఉండాలి. బుధవారం జామ పళ్ళు దానమిస్తూ ఉన్నట్లయితే తరచుగా మనం చేస్తున్నటువంటి పనుల్లో విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆ పనిలో విజయప్రాప్తిని అందిపుచ్చుకోవాలంటే ముందుగా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళాలి. ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామికి బెల్లము శనగలు సమర్పించాలి. ఆ తర్వాత 9 ప్రదక్షిణలు చేయాలి.
9 ప్రదక్షిణలు పూర్తి చేసుకొని బయటకు వచ్చి ఎవరైనా చిన్నపిల్లలకు మీ చేత్తో అరటిపళ్ళు ఇచ్చి ఆ తర్వాత కార్యనిమిత్తమై వెళ్ళండి. ఇలా చేస్తే మీరు కష్టసాధ్యమైనటువంటి పనుల్లో కూడా విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గణపతిని ఎరుపు రంగు పుష్పాలతో గరికపోచలతో పూజించి గణపతి పూజలో ఉంచినటువంటి గరికపోచలు కొన్ని తీసుకొని మీ దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై వెళ్ళండి. పని పూర్తి కాగానే ఆ గరికపోచలు ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి. ఇలా చేస్తే కూడా కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఖచ్చితంగా విజయం వరించాలంటే గృహంలో రసగణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రసగణపతి విగ్రహం అంటే పాదరసంతో తయారు చేయబడిన గణపతి విగ్రహం అని అర్థం. గణపతికి ఎన్ని రూపాలు ఉన్నప్పటికీ పాదరస గణపతికి చాలా శక్తి ఉంటుంది. ఏ గృహంలో అయితే పాదరస గణపతి విగ్రహం ఉంటుందో, ఏ గృహంలో అయితే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పాదరస గణపతి విగ్రహానికి ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేసి వెళతారో ఆ గృహంలో సభ్యులందరికీ విజయం తప్పకుండా వరిస్తుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో విజయాలను అందిపుచ్చుకోండి. అలాగే రేపు సంకష్టహర చతుర్థి ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే కుటుంబంలో సభ్యులందరికీ శుభము లాభము చేకూరుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.